సో 17వ శతాబ్దంలో సొంతంగా ఒక అడుగు నేల కూడా లేని కొందరు సాధారణ సైనికులు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన అత్యంత శక్తివంతమైన ముఘల్ సామ్రాజ్యాన్నే వణికించారని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉంటుందా? ఆ వినడానికి కొంచెం కష్టమే. ఎందుకంటే మనం సాధారణంగా చూసే చరిత్ర వేరు. అదే కదా. సాధారణంగా చరిత్రలో ఒక రాజ్యం ఎలా ఏర్పడుతుందో మనకు తెలుసు. అంటే ఒక రాజుంటాడు, ఒక పెద్ద సైన్యముంటుంది, వారు పక్క రాజ్యాలపై దండెత్తి తమ సరిహద్దులను పెంచుకుంటారు. అవునండి. కాని ఇక్కడ కథ పూర్తిగా వేరు. కరెక్ట్. తమకంటూ సొంత అస్తిత్వం లేని 14వ శతాబ్దం నుండి బహమనీ సుల్తానుల వద్ద, ఆ తర్వాత బిజాపూర్, అహ్మద్నగర్, మొఘల్ కోలుల్లో కేవలం కిరాయి సైనికులుగా పనిచేసిన ఒక వర్గం రాబోయే శతాబ్దంలో ఏకంగా భారతదేశ చిత్రపటాన్నే శాసించే స్థాయికి చేరుకుంది. మ్మ్. ఒక సామాన్య నేపథ్యం నుండి ఆ స్థాయికి ఎదగడం నిజంగా ఒక గొప్ప అధ్యాయం. ఆంతర్యాలను డీకోడ్ చేయడం మన మిషన్. తప్పకుండా. దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అంటే మొఘలుల దగ్గర భారీ ఫిరంగులున్నాయి, లక్షల కొద్దీ సైన్యముంది. మరి కేవలం ఒక సామాన్య సైనిక నేపథ్యం నుంచి వచ్చిన మరాఠాలు వారిని ఎలా ఓడించగలిగారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కేవలం యుద్ధ మైదానాల వైపు చూస్తే సరిపోదు. ఒక సామ్రాజ్య నిర్మాణం వెనుక కత్తులు ఢాలుల కంటే ముఖ్యమైనవి కొన్నుంటాయి. అవే భౌగోళిక పరిస్థితులు మరియు ప్రజల మనోభావాలు. ఓహో, అంటే జాగ్రఫీ అంటారా? అవును. మరాఠాల విజయం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం ఏమిటంటే వారు తమ ప్రతికూలతలనే తమకు అతిపెద్ద ఆయుధాలుగా మలుచుకోవడం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దక్కన్ భౌగోళిక స్వరూపాన్ని ఒకసారి ఊహించుకోవాలి. అంటే మీరా సహ్యాద్రి పర్వతాల గురించి మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ. పశ్చిమాన అరేబియా సముద్రం, ఇతర వైపుల సహ్యాద్రి పర్వతాలు. ఆధారాలు చదువుతున్నప్పుడు నాకూడా ఒక సందేహం వచ్చింది. అంటే పర్వతాలుండటం సహజమే కదా, అవి మరాఠాలకు మాత్రమే ఒక ప్రత్యేకమైన రక్షణ కవచంలా ఎలా మారాయి? మొఘలుల సైన్యం ముందు ఆ కొండలు ఎంత? ఇక్కడే మొఘలులు కూడా పప్పులో కాలేశారు. అంటే ఒక్కసారి ఊహించండి. లక్షలాది మంది సైనికులు, భారీ ఏనుగులు, పెద్ద పెద్ద ఫిరంగులు ఉన్న మొఘల్ సైన్యం ఒక మైదాన ప్రాంతంలో ఎదురు లేకుండా పోరాడగలదు. కాని ఈ వేల అడుగుల ఎత్తున నిలువుగా ఉండే సహ్యాద్రి పర్వతాల మధ్య ఆ భారీ సైన్యం ఎలా కదులుతుంది? ఇరుకు మార్గాల్లో ఆ ఫిరంగులు తీసుకెళ్లడం కష్టమే. కష్టమే కాదు, దాదాపు అసాధ్యం. సహ్యాద్రి పర్వతాలు మొఘలుల సైనిక బలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఆ ఎత్తైన కొండల్లో మరాఠాలు అభేద్యమైన కోటలను సునాయాసంగా నిర్మించుకున్నారు. రైట్. ప్రతి లోయ, ప్రతి అడవి వారికి కొట్టిన పిండి. మొఘల్ సైన్యం ఆ ఇరుకు మార్గాల్లో ప్రయాణిస్తుంటే మరాఠాలు ఎక్కడునుండో మెరుపుదాడి చేసి మాయమైపోయేవారు. అంటే ఒక రకమైన గెరిల్లా వార్ఫేర్ అన్నమాట. అవునండి. మరాఠాలు అహ్మద్నగర్ ప్రధానమంత్రి మాలికంబర్ దగ్గర ఈ గెరిల్లా యుద్ధతంత్రాన్ని నేర్చుకున్నారు. శత్రువుతో ముఖాముఖి తలపడకుండా వారి ఆహార సరఫరాలను కత్తిరించడం, అకస్మాత్తుగా దాడి చేయడం ఈ పర్వతాల వల్లే సాధ్యమైంది. అద్భుతం. అంటే శత్రువు బలాన్ని బట్టి కాకుండా శత్రువు బలహీనపడే భౌగోళిక ప్రదేశంలో యుద్ధం చేశారన్నమాట. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో భూమి చాలా నిస్సారమైనదని ఆధారాలు చెప్తున్నాయి. అవును. వ్యవసాయానికి పెద్దగా అనుకూలించని భూమి అది. అదే, ఒక రకంగా అది పనికిరాని భూమి కదా. మరి అది వాళ్లకెలా కలిసొచ్చింది? ఏంటంటే నిస్సారమైన భూమి అంటే జీవనోపాధి కోసం విపరీతంగా కష్టపడాలి. ఆ శ్రమ వారిని శారీరకంగా చాలా దృఢంగా మార్చింది. ఓహో, అంటే న్యాచురల్గానే వాళ్ళు చాలా టఫ్ అయిపోయారనమాట. సింధీ ఆశ్రమే. అందుకే మొఘల్ సైనికుల్లాగా వారికి విలాసాల అవసరం లేదు. నెలల తరబడి అడవుల్లో ఒక చిన్న గుడారంలో ఉంటూ యుద్ధం చెయ్యగల స్థైర్యం వారికి అలవడింది. బాగా చెప్పారు, అర్థమైంది. భౌగోళిక పరిస్థితులు వారికి రక్షణను, దృఢత్వాన్నిచ్చాయి. కానీ కేవలం భౌగోళిక రక్షణ ఒక జాతిని ఏకం చేయలేదు గదా. అది నిజమే. వారు శతాబ్దాలుగా వేర్వేరు ముస్లిం రాజుల దగ్గర పనిచేస్తున్నారు. వారిని మేమంతా ఒక్కటే అనే ఒకే తాటిపైకి తెచ్చిన ఆ జాతీయ భావం ఎక్కడ్నించొచ్చింది? ఇక్కడే మనం సాంస్కృతిక కోణాన్ని, ఆనాటి సమాజంలో జరిగిన ఒక పెద్ద మార్పును గమనించాలి. ఎలాంటి మార్పు? 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు పండరీపురం కేంద్రంగా ఒక గొప్ప భక్తి ఉద్యమం కొనసాగింది. జ్ఞానదేవుడు, ఏకనాథుడు, రామదాసుడు, తుకారాం లాంటి సంస్కర్తలు ఈ ఉద్యమాన్ని నడిపించారు. వీరు చేసిన అతిపెద్ద పని ఏమిటంటే
సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వివక్షను తూర్పారబట్టడం. ఒక్క నిమిషం దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. భక్తి ఉద్యమం అనేది దేవుడికి సంబంధించింది కదా. దానికి ఒక సామ్రాజ్యం ఏర్పడటానికి కుల వివక్షకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చాలా పెద్ద సంబంధమే ఉంది. దేవుడి ముందు అందరూ సమానులే అనే భావన సమాజంలో కూడా అందరూ సమానులే అనే ఆలోచనకు బీజం వేస్తుంది. అప్పటివరకు కులాల వారీగా విడిపోయిన ప్రజలను ఈ భక్తి ఉద్యమం ఏకం చేసింది. ఓ, అలా కనెక్ట్ అయిందనమాట. అవును. అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ సంస్కర్తలు తమ బోధనలను పండితుల భాష అయిన సంస్కృతంలో కాకుండా సామాన్యుల భాష అయిన మరాఠీలో ప్రచారం చేశారు. రైట్, మాతృభాషలో చెప్పడం వల్ల ప్రజలందరికీ త్వరగా చేరువయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఒక భాష ద్వారా భావజాలం వ్యాపించిందో ఆటోమేటిక్గా భాషా ఏకత్వం, దాని ద్వారా జాతీయ భావం పుట్టుకొచ్చింది. మనమంతా ఒకటే, మన భాష ఒకటే అనే ఆ భావోద్వేగమే వారిని సైనికులుగా మార్చింది. చాలా డీప్ పాయింట్ ఇది. దీనికి తోడు మొఘలులు చేసిన ఒక చారిత్రక తప్పిదం కూడా మరాఠాలకు చాలా లాభించింది. మొఘలులు చేసిన తప్పిదమా? ఏంటది? జలను దెబ్బతీశారు. అంటే లోకల్ పవర్స్ని వాళ్లే తొలగించారన్నమాట. అవునండి. ఆ రాజ్యాలు బలహీనపడటంతో దక్కన్లో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. మరాఠాలు విస్తరించడానికి ఆ ముస్లిం రాజ్యాల నుండి ఎటువంటి పెద్ద ప్రతిఘటన లేకుండా పోయింది. అంటే శత్రువింటిని కూల్చే క్రమంలో మొఘలు తమకు తామే గోత్రు తవ్వుకున్నారన్నమాట. ఖచ్చితంగా. భౌగోళిక రక్షణ ఉంది, ప్రజల్లో ఐక్యత ఉంది, శత్రువులు బలహీనపడ్డారు. ఈ వేదిక మీదకు సరిగ్గా ఇదే సమయంలో ఒక గొప్ప నాయకుడు అడుగుపెట్టడమనేది చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఆ నాయకుడే ఛత్రపతి శివాజీ మహారాజ్. అవును. 1627లో శివనేరు దుర్గంలో ఆయన జన్మించారు. ఆయన తాత మాలోజీ భోన్స్లే ఒక సామాన్య సైనికుడు. తండ్రి షాజీ భోన్స్లే అహ్మద్నగర్కు ప్రధానమంత్రి అయ్యి పూనా జాగీరును పొందారు. అయితే నాకిక్కడ ఒక సందేహం. అడగండి. కేవలం తండ్రి ఇచ్చిన ఆ చిన్న జాగీరుతో శివాజీ ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా ప్లాన్ చేయగలిగారు? శివాజీ ఆలోచనా విధానం ఒక సాధారణ జాగీర్దార్ లాంటిది కాదు. ఆయన తల్లి జిజియాబాయి, ఆమె యాదవ వంశస్థురాలు. అలాగే గురువులు దాదాజీ కొండదేవ్, మతగురువు సమర్థ రామదాస్, వీరందరి ప్రభావం శివాజీపై బలంగా పడింది. రైట్, వారి స్ఫూర్తి చాలా ఉందంటారు. అవును. ఒక స్వతంత్ర రాజ్యాన్ని, స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఆ బలమైన ఆకాంక్ష ఆయనలో చిన్నప్పట్నుంచే నాటుకుపోయింది. ఆయన వ్యూహం చాలా స్పష్టంగా ఉండేది. మొదట చుట్టుపక్కలున్న చిన్న చిన్న కోటలను ఆక్రమించడం, ఆ తర్వాత పెద్ద రాజ్యాలపై దృష్టి పెట్టడం. అలా కొండన, తోరణ, జావలి లాంటి ప్రాంతాలను జయించి అక్కడ రాయగఢ్, ప్రతాపగఢ్ లాంటి అభేద్యమైన కోటలను నిర్మించారు. ఈ ఎదుగుదలను చూసి బీజాపూర్ సుల్తాన్కు ఖచ్చితంగా భయం పట్టుకునే ఉంటుంది. అవును. అప్పుడే ఆ బీజాపూర్ రాజ్యం శివాజీని అంతం చేయడానికి ఒక భారీ కుట్ర పన్నింది. అప్పుడే కదా ఆ ప్రసిద్ధ అఫ్జల్ ఖాన్ ఎపిసోడ్ జరిగింది. అవునండి. 1659లో బీజాపూర్ సుల్తాన్ శివాజీని అంతం చేయడానికి అఫ్జల్ ఖాన్ అనే సేనానిని పంపుతాడు. ఆధారాల్లో దీని గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఉత్కంఠగా అనిపించింది. అసలక్కడ ఏం జరిగింది? అఫ్జల్ ఖాన్ లాంటి వ్యూహకర్తను శివాజీ ఎలా ఎదుర్కొన్నారు? అది నిజంగా ఒక ఇంటెలిజెన్స్ మరియు గూఢచర్యానికొక అద్భుతమైన ఉదాహరణ. ఏంటంటే అఫ్జల్ ఖాన్ శివాజీని యుద్ధంలో నేరుగా ఓడించడం కష్టమని గ్రహించాడు. రైట్. అందుకే సంధి పేరుతో చర్చలకు పిలిచాడు. కౌగిలించుకునే నెపంతో శివాజీని ఊపిరి ఆడకుండా చేసి కుట్రతో చంపాలన్నది అతని ప్లాన్. వామ్మో! కాని శివాజీ నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే అఫ్జల్ ఖాన్ పంపిన కృష్ణస్వామి భాస్కర్ అనే దూత ద్వారానే శివాజీ ఈ కుట్రను పసిగట్టారు. అంటే శత్రువు పంపిన దూత ద్వారానే ఆ రహస్య సమాచారం రాబట్టారన్నమాట. అద్భుతం. అవును. సమావేశానికి వెళ్లేటప్పుడు శివాజీ తన దుస్తుల లోకల ఒక ఇనుప కవచాన్ని ధరించారు. మరియు తన చేతికి వ్యాఘ్రనఖాలు అంటే పులిగోళ్లు లాంటి ఒక దాచిన ఆయుధాన్ని పెట్టుకున్నారు. బాగనఖ్ అంటారు గదా అది. అదే. అఫ్జల్ ఖాన్ కౌగిలించుకుని తన కత్తితో పొడవడానికి ప్రయత్నించినప్పుడు ఆ కవచం వల్ల శివాజీ ప్రాణాలు నిల్చాయి. వెంటనే శివాజీ తన చేతిలో ఉన్న వ్యాఘ్రనఖాలతో అఫ్జల్ ఖాన్ను మట్టుపెట్టారు. గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కదా. కేవలం శారీరక బలం కంటే వ్యూహం మరియు ముందస్తు సమాచారం ఎంత ముఖ్యమో ఈ సంఘటన చెప్తుంది. వావ్! ఇది వింటుంటేనే ఒక థ్రిల్లర్ మూవీ చూసినట్టు గగులు పొడొస్తోంది. కానీ ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన మరో చారిత్రక విషయం ఆధారాల్లో ఉంది. ఏంటది?
అఫ్జల్ ఖాన్ను అంతం చేసిన తర్వాత శివాజీ అదే ప్రతాపగఢ్లో అతనికి ఇస్లామిక్ సంప్రదాయాలతో ఒక సమాధిని నిర్మించారు. అవును, అది నిజమే. నాకర్థం కాందేంటంటే ఒక వ్యక్తి తనను కుట్రతో చంపడానికొస్తే వాడిని చంపి మళ్ళీ వాడికే గౌరవంగా సమాధి కట్టడం ఏంటి? అదే శివాజీ గొప్పతనం. ఆయన పోరాటం రాజకీయ ఆధిపత్యం కోసం, తన స్వరాజ్యం కోసం మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మతవిద్వేషం కాదు. ఓహో, శత్రువును యుద్ధంలో ఎదుర్కోవడం వేరు, వ్యక్తిగత పగతో మతాలను కించపరచడం వేరు అని ఆయన బలంగా నమ్మారు. తాను అన్ని మతాలను ఆదరించే లౌకికవాదినని చెప్పడానికి ఈ సంఘటనే ఒక పెద్ద నిదర్శనం. ఆ తర్వాత ఆయన దృష్టి నేరుగా మొఘల్ సామ్రాజ్యంపై పడింది. ఇక్కడే కదా మొఘలులకు అసలు తలనొప్పి మొదలైంది. 1657లో అహ్మద్నగర్పై దాడి, 1663లో పూనాను ఆక్రమించిన మొఘల్ సుబేదార్ షాయిస్తా ఖాన్పై రాత్రికి రాత్రే గెరిల్లా దాడి చేసి తరిమి కొట్టడం, ఇవన్నీ మొఘల్ సార్వభౌమాధికారానికే డైరెక్ట్ సవాలు విసిరాయి. అవును, ఔరంగజేబుకి కోపం తెప్పించిన సంఘటనలివి. కానీ నాకు అర్థంగాని విషయం ఒకటుంది. 1664లో శివాజీ సూరత్ నగరంపై దాడి చేశారు. సూరత్ అనేది ఒక వ్యాపార కేంద్రం, అప్పట్లో ఆర్థిక రాజధాని లాంటిది. సైనిక శిబిరాలను కాకుండా ఒక వ్యాపార నగరాన్ని దోచుకోవాల్సిన అవసరం శివాజీకి ఎందుకొచ్చింది? ఆధారాల్లో చూస్తే అక్కడ వర్ణీవాహ అనే ఒక అత్యంత సంపన్న వ్యాపారి ఇంటిని కూడా దోచుకున్నారనుంది. ఇది ఒక రాజు చేయాల్సిన పనేనా? మీరడిగింది చాలా కీలకమైన ప్రశ్న. దీన్ని ఒక సైనిక కోణంలో కాకుండా ఒక రాజ్య నిర్మాణ కోణంలో చూడాలి మనం. అంటే ఒక మహాసామ్రాజ్యాన్ని ఎదిరించి స్వరాజ్యాన్ని నిర్మించాలంటే కేవలం ధైర్యం సరిపోదు, విపరీతమైన డబ్బు కావాలి. సైన్యాన్ని పోషించడానికి, కొత్త కోటలు నిర్మించడానికి నిధులెక్కడ్నించొస్తాయి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరాఠా భూభాగం నిస్సారమైనది. అక్కడ వ్యవసాయ ఆదాయం అంతగా లేదు. ఎగ్జాక్ట్లీ. సూరత్ అనేది అప్పట్లో మొఘలుల ఆర్థిక మూలం. శివాజీ సూరత్పై దాడి చేయడం వెనుక 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. 1. మొఘలుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఓకే. 2. ఆ ₹1,00,00,000 సంపదతో తన రాజ్య నిర్మాణానికి అవసరమైన భారీ నిధులను సమకూర్చుకోవడం. ఆ సంపదను ఆయన వ్యక్తిగత విలాసాలకు వాడలేదు, మరాఠా రాజ్య పునాదులను బలోపేతం చేయడానికి వాడారు. ఓహో, అంటే శత్రువు డబ్బుతోనే శత్రువుని కొట్టే వ్యూహం అన్నమాట. అవునండి. కానీ ఈ సూరత్ దాడి తర్వాత ఔరంగజేబ్ ఊర్కోలేమతడా? తన పూర్తి బలాన్ని ప్రయోగించి కచ్వాహా రాజపుత్రుడైన రాజా జైసింగ్ను పంపాడు. అప్పుడు 1665లో ఆ ప్రసిద్ధ పురందర్ సంధి జరిగింది. అవును, చాలా కీలకమైన ఘట్టమది. ఆధారాలు చూస్తుంటే నాకు ఈ సంధి శివాజీకి ఒక ఘోర పరాజయంలా అనిపిస్తోంది. తన దగ్గరున్న 35 కోటల్లో ఏకంగా 23 కోటలను మొఘల్లకిచ్చేయడం, తన యువరాజు సంభాజీని 5000 మున్సబ్దార్గా మొఘల్ కొలువులోకి సైనిక సేవ కోసం పంపడం అంటే ఇదొక రకంగా పూర్తిగా లొంగిపోవడమే కదా. దీనిలో వ్యూహాత్మక వెనకడుగెక్కడుంది? బయటనుంచి చూస్తే అది ఒక ఓటమిలాగానే కనిపిస్తుంది, ఒప్పుకుంటాను. కానీ చదరంగంలో ఒక్కోసారి రాజును కాపాడుకోవడానికి మంత్రిని త్యాగం చేయాల్సొస్తుంది కదా. రైట్. రాజా జైసింగ్ చాలా పెద్ద సైన్యంతో చాలా వ్యూహాత్మకంగా మరాఠాలను చుట్టుముట్టాడు. ఆ సమయంలో వీరావేశంతో పోరాడి ప్రాణాలు కోల్పోవడం కంటే అప్పటికి రాజ్యాన్ని కాపాడుకుని ఆ తర్వాత పుంజుకోవడం మంచిదని శివాజీ భావించారు. అంటే బతికుంటే బట్టకట్టొచ్చు అని. అదే, తన కుమారుణ్ణి మొఘల్ కొలువుకు పంపడమంటే ఒక రకంగా అతన్ని బందీగా ఇస్తున్నట్లే. అది ఎంత కఠినమైన నిర్ణయమో ఒక తండ్రిగా ఆలోచించండి. కాని ఆ సంధి వల్ల శివాజీకి మళ్లీ బలం పుంజుకోవడానికి కొంత సమయం దొరికింది. ఆ సంధి షరతుల్లో భాగంగానే కదా 1666లో ఔరంగజేబు దర్బారుకు ఆగ్రా వెళ్లడం, అక్కడ ఆయనకు జరిగిన అవమానం, దానికి ఎదురు తిరిగితే జైల్లో పెట్టడం, ఆ తర్వాత ఆయన ప్రాణాలతో తప్పించుకున్న తీరు నిజంగా ఒక సినిమాను తలపిస్తుంది. ఖచ్చితంగా. మొఘల్ చెరసాల నుంచి తప్పించుకోవడం ఔరంగజేబుకు మింగుడుపడని విషయం. తన గుప్పిట్లోకి వచ్చిన అతిపెద్ద శత్రువు తప్పించుకోవడమే కాకుండా 1670లో మళ్లీ సూరత్పై రెండోసారి దాడి చేసి తన ఆర్థిక బలాన్ని శివాజీ తిరిగి పుంజుకున్నాడు. వావ్, గివప్ అనేదే లేదు. అవును. పురందర్ సంధిలో కోల్పోయిన కోటలన్నింటినీ ఒక్కొక్కటిగా తిరిగి సాధించాడు. ఈ ఎదురుదెబ్బలన్నీ తట్టుకుని నిలబడ్డారు కాబట్టే ఆయన ప్రయాణమంతా గొప్పది. ఈ పట్టుదల వింటుంటేనే ముచ్చటేస్తోంది. ఈ పోరాటాలన్నీ 1674 నాటికి ఒక కొలిక్కొచ్చాయి. రాయగఢ్లో ఆయన ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు. అయితే ఇక్కడింకొక సందేహం. చెప్పండి. అప్పటికే ఆయనకు విశేషమైన అధికారముంది, సైన్యముంది, కోటలున్నాయి.
రాజధానిని పూనా నుండి రాయగఢ్కు మార్చారు. మళ్లీ ప్రత్యేకంగా పట్టాభిషేకం చేసుకుని తాము సిసోడియా వంశపు క్షత్రియులమని ప్రకటించుకుని ఈ గోబ్రాహ్మణ ప్రతిపాలక హైందవ ధర్మోద్ధారక లాంటి భారీ బిరుదులెందుకు స్వీకరించాల్సొచ్చింది? కేవలం కిరీటం పెట్టుకుంటే రాజైపోరనా? మీరడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది. అధికారం ఉండటం వేరు, ఆ అధికారానికి సమాజంలో చట్టబద్ధత అంటే లెజిటిమసీ ఉండటం వేరు. లెజిటిమసీ అంటే? శివాజీ తాత ఒక సామాన్య సైనికుడు. ఆ కాలంలో రాజులికమనేది కేవలం క్షత్రియులకు మాత్రమే పరిమితం అనే ఒక భావన బలంగా ఉండేది. ఆయన కింద ఉన్న మరాఠా సర్దార్లక్కూడా ఆయన తమతో సమానమైనవాడే, మాలో ఒకడే అనే ఆలోచన ఉండేది. ఓహో, తమలాంటి వాడే కదా, మనకెందుకు బాస్ అవ్వాలి అనే ఈగో. ఖచ్చితంగా. అందుకే తన స్థానాన్ని స్థిరపర్చుకోవడానికి, తన పాలనకు ఒక సామాజిక, ధార్మిక చట్టబద్ధతను తీసుకురావడానికి ఈ పట్టాభిషేకం మరియు బిరుదులు చాలా అవసరమయ్యాయి. తాను సామాన్యుని కాదు, ఒక చట్టబద్ధమైన పాలకుడని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప వ్యూహమది. అర్థమైంది. ఆ చట్టబద్ధతతోనే 1677లో ఆయన దక్షిణాది వైపు వెళ్లారు. గోల్కొండ కుతుబ్ షాహీ పాలకుడు అబుల్ హాసన్ తానీషాతో చేతులు కలిపి దాడులు చేశారు. మొఘలుల్ని ఎదిరించడానికి దక్షిణాది ముస్లిం రాజులతో పొత్తు పెట్టుకోవడం ఆయన దౌత్యనీతికి, సెక్యులర్ ఆలోచనకి ఇంకో నిదర్శనం. అవునండి. అయితే ఇంత కష్టపడి కట్టిన సామ్రాజ్యానికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. 1680లో శివాజీ మరణించారు. సాధారణంగా చరిత్రలో ఒక బలమైన, చరిష్మా ఉన్న నాయకుడు చనిపోగానే ఆ రాజ్యం కుప్పకూలిపోతుంది. మొఘలులు కూడా అలాగే ఆశపడి ఉంటారు. కాని ఆ తర్వాత ఏకంగా 27 ఏళ్లపాటు సుదీర్ఘమైన యుద్ధం జరిగింది. అసలు ఒక నాయకుడు లేకుండా ఆ సామ్రాజ్యం ఎలా మనుగడ సాగించింది? ఈ 27 మనుగడ పోరాటమనేది మరాఠా చరిత్రలోనే కాదు, భారత రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతం. శివాజీ మరణం తర్వాత రాజ్యపతనం ఖాయమనుకున్న మొఘలులకు చుక్కలు కనిపించాయి. అవును. మరి శివాజీ వారసులేం చేశారు? మొదట శివాజీ కుమారుడు శంభాజీ నాయకత్వం వహించారు. ఆయన ఔరంగజేబ్పై తిరుగుబాటు చేసిన అక్బర్ అంటే ఔరంగజేబ్ కుమారుడికే ఆశ్రయమిచ్చి మొఘలుల అహంకారాన్ని దెబ్బతీశాడు. ధైర్యమే, కాని శంభాజీ పట్టుబడ్డారు కదా. అవును. దురదృష్టవశాత్తు 1689 సంగమేశ్వర యుద్ధంలో ముఖరబ్ ఖాన్ చేతిలో శంభాజీ దారుణంగా చంపబడటం, అతని కుమారుడైన సాహును ఏకంగా 18 ఏళ్లపాటు ఢిల్లీ చెరసాలలో బంధించటం మరాఠాలకు చాలా పెద్ద దెబ్బ. అంటే అప్పటికీ రాజు చనిపోయాడు, అసలైన వారసుడు జైల్లో ఉన్నాడు, అయినా వారు లొంగిపోలేదా? లేదు. అదే మరాఠాల స్పిరిట్. శంభాజీ సోదరుడు రాజారాం నాయకత్వం తీసుకున్నారు. ఆయన తన రాజధానిని రాయ్గఢ్ నుండి సుదూరంగా ఉన్న జింజికి, అక్కడి నుండి మళ్లీ సతారాకు మారుస్తూ నిరంతర గెరిలా పోరాటం చేశారు. కదులుతూనే యుద్ధం చేశారన్నమాట. ఒక స్థిరమైన రాజధాని, ఒక కేంద్రీకృత వ్యవస్థ లేకపోయినా మరాఠా సర్దార్లందరూ ఎక్కడికక్కడ మొఘలులపై దాడులు చేస్తూనే ఉన్నారు. రాజారాం మరణానంతరం ఆయన భార్య తారాబాయ్ తన మైనర్ కుమారుడి కోసం ఈ పోరాటాన్ని తన భుజాలపై వేసుకుంది. ఆమె స్వయంగా సైన్యాన్ని నడిపి ఔరంగజేబ్గే ముచ్చెమటలు పట్టించింది. వావ్! ఒక మహిళా నాయకత్వం మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడం నిజంగా ఇన్స్పైరింగ్. కాని 1707లో ఔరంగజేబ్ మరణించాక పరిస్థితులొక్కసారిగా మారాయి కదా. మొఘల్ చక్రవర్తి బాదుషా I ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ వేశాడు. జైల్లో ఉన్న సాహును విడుదల చేశాడు. దాంతో ఏమైంది? అది మొఘలులు వేసిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఏంటంటే, సాహు తిరిగివచ్చి తన రాజ్యానికి అంటే ఛత్రపతి స్థానానికి హక్కు కోరాడు. అప్పటికే రాజ్యాన్ని పాలిస్తున్న తారాబాయ్ దానికి ఒప్పుకోలేదు. ఆహా, లోపలే గొడవలు మొదలయ్యాయన్నమాట. అవును. ఫలితంగా మరాఠాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. 1707 ఖేడ్ యుద్ధంలో పీష్వా బాలాజీ విశ్వనాథ్ సహాయంతో సాహు తారాబాయిని ఓడించాడు. చివరకు 1731 వార్నా సంధితో సాహు సతారా నుండి, తారాబాయ్ కొల్హాపూర్ నుండి పాలించేలా ఒప్పందం జరిగింది. రైట్. ఇక్కడే మనం శివాజీ నిర్మించిన పరిపాలనా యంత్రాంగం, పన్నుల వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సాహు ఛత్రపతి అయినప్పటికీ అసలు అధికారాలన్నే పీష్వాల అంటే ప్రధానమంత్రుల చేతికి వెళ్లిపోయాయని ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. అవునండి. అసలు మరాఠాల పరిపాలన, పన్నుల వ్యవస్థ ఎలా ఉండేది? ముఖ్యంగా
చౌత్ అంటే 14వ వంతు శిస్తు గురించి విన్నప్పుడు నాకైతే ఇదొక మాఫియా ఎక్స్టార్షన్ అంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడంలాగా అనిపించింది. పొరుగు రాజ్యాలు మరాఠాల దాడుల నుండి రక్షించుకోవడానికి ఏకంగా 25% శిస్తు కట్టాలట. దీన్నొక చట్టబద్ధమైన పన్నుగా ఎలా సమర్థిస్తారు? మీరంటున్నది పైకి చూస్తే నిజమే అనిపిస్తోంది. ఒక రాజు వచ్చి డబ్బులివ్వకపోతే దాడి చేస్తాను అంటే అది ఎక్స్టార్షనే. కాని దాన్ని ఆ కాలపు పరిస్థితుల దృష్ట్యా ఒక బీమా పాలసీతో పోల్చి చూడండి. ఇన్సూరెన్స్ పాలసీనా? ఎలా? అప్పట్లో మరాఠాలకు ఒక స్థిరమైన, సంపన్నమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ లేదు. వారు పొరుగున ఉన్న మొఘల్ లేదా ఇతర రాజ్యాల భూభాగాలపై దాడులు చేసేవారు. ఒకవేళ ఆ ప్రాంతాల వారు తమ ఆదాయంలో పావు వంతు అంటే 25% చౌత్గా మరాఠాలకు చెల్లిస్తే మరాఠాలు వారిపై దాడి చెయ్యరు. పైగా వేరే శత్రువులు ఆ ప్రాంతం మీదకు రాకుండా వీళ్లే రక్షణ కవచంలా కాపాడతారు. ఓహో, కేవలం వదిలేయడమే కాదు, ప్రొటెక్షన్ కూడా ఇస్తారన్నమాట. అవును. ఇందులో 25% ఛత్రపతికి, మిగిలినది మరాఠీ సర్దార్లకు వెళ్లేది. అలాగే ఆ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని సూచిస్తూ అదనంగా 10% సర్దేశ్ ముఖ్ పన్ను కూడా వసూలు చేసేవారు. ఇది వారి ఆర్థిక వ్యవస్థను బలంగా ఒక గాడిలో పెట్టింది. అర్థమైంది. అంటే దాడులు చెయ్యకుండా ఉండడానికి, శత్రువుల నుండి రక్షణ ఇవ్వటానికి వసూలు చేసిన రుసుము అన్నమాట. ఇక పరిపాలన విషయానికొస్తే శివాజీ ఏర్పాటు చేసిన అష్టప్రధాన్ వ్యవస్థ పనితీరు ఎలా ఉండేది? ఇది కేవలం 8 మంది మంత్రుల పేర్ల జాబితానా, లేక దీని వెనుక ఏదైనా బలమైన యంత్రాంగం ఉందా? ఇది కేవలం జాబితా అస్సలు కాదు. అధికారాల విభజనకు అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్కి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఏ ఒక్క మంత్రి శక్తివంతుడు కాకుండా, తనను మించిపోకుండా శివాజీ ఈ మండలిని ఏర్పాటుచేశారు. వాళ్ల పాత్రలేమిటి? పీష్వా అంటే ప్రధానమంత్రి, అమాత్య అంటే ఆర్థిక మంత్రి, మంత్రి అంటే హోంశాఖ, సుమంత్ అంటే విదేశాంగ మంత్రి, సచివ్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు, తర్వాత సేనాపతి, న్యాయాధీష్ మరియు పండితరావు మతశాఖను చూసుకునేవారు. ఓకే. సైన్యాన్ని నడిపే సేనాపతికి ఆర్థిక విషయాలు తెలియవు. డబ్బులు చూసే అమాత్యకు సైన్యంపై అధికారం లేదు. ఇలా ఒకరినొకరు నియంత్రించుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. తర్వాత రాజారాం కాలంలో ప్రతినిధి అనే 9వ మంత్రి పదవి కూడా చేర్చబడింది. వ్యవస్థను ఇంత పకడ్బందీగా నిర్మించారన్నమాట. పాలనా విభాగాలంటే లోకల్ గవర్నెన్స్ కూడా అలాగే బలంగా ఉండేదా? ఖచ్చితంగా. రాజ్యాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలను తరఫులుగా విభజించారు. గ్రామాల్లో పాటిల్ మరియు కులకర్ణీ వ్యవస్థ ఉంటే, పట్టణాల శాంతి భద్రతలకు కొత్తవాళ్ళుండేవారు. సైన్యంలో కూడా శాశ్వత సైన్యం అంటే బార్గీ మరియు యుద్ధ సమయంలో మాత్రమే వచ్చే తాత్కాలిక సైన్యం అంటే సిల్హెదార్ అనే విభజన ఉండేది. దీనివల్ల శాంతి సమయంలో అనవసరమైన సైనిక వ్యయం తగ్గుతుంది. చాలా స్మార్ట్ ఎకనామిక్ మూవ్ ఇది. అంతేకాకుండా అరేబియా సముద్రంలో ఆఫ్రికన్ మూలాలున్న ముస్లింలైన సిద్ధిలతో పోరాడటానికి కొలాబా వద్ద ఒక అద్భుతమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఒక భూపరివేష్టిత ప్రాంత రాజు సముద్రం మీద, నావికాదళం మీద దృష్టి పెట్టడం ఆయన దార్శనికతకు పెద్ద నిదర్శనం. నిజమే. కేవలం యుద్ధాలే కాదు, సమాజానికి సంబంధించిన సంస్కరణలు కూడా చేశారు కదా. బాల్య వివాహాలు, సతీ సహగమనం నిషేధించడం వంటివి ఆధారాల్లో స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా వింటుంటే ఒక సామాన్య సైనికుడిగా మొదలైన శివాజీ ఒక సంపూర్ణమైన స్టేట్స్మన్ అంటే రాజనీతిజ్ఞుడిగా ఎలా ఎదిగారో మనకు అర్థమవుతుంది. పర్వతాలను కవచంగా వాడుకుని దౌత్యం, గెరిల్లా యుద్ధాలు, ఇంటెలిజెన్స్ మరియు ఒక బలమైన పరిపాలనా యంత్రాంగంతో మరాఠాలను ఒక సామ్రాజ్యంగా నిలబెట్టారు. ఖచ్చితంగా అండి. ఏ రాజకీయ నేపథ్యం లేనివారు ఒక వ్యవస్థను సృష్టించి భారతదేశ చరిత్రను ఎలా మలుపు తిప్పగలరో మరాఠాల ఉత్థానం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. నిజంగా. ఈనాటి ఆధారాల నుండి మనం ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నామో కదా. ముగించే ముందు ఈ చర్చను ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. శివాజీ ఎంతో ముందుచూపుతో అష్టప్రధాన్ అనే పరిపాలన వ్యవస్థను సృష్టించారు. దాని ఉద్దేశం అధికారం ఏ ఒక్కరి చేతిలో కేంద్రీకృతం కాకూడదని. అవును. సాహు సింహాసనంపై ఉన్నప్పటికీ ఆయన కేవలం ఒక ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. అసలు అధికారాలన్నీ ఆయన సృష్టించిన ఆ వ్యవస్థలోని ప్రధానమంత్రులైన పీష్వాల చేతికి వెళ్ళిపోయాయి. ఇదొక విచిత్రమైన చారిత్రక వ్యంగ్యం కదా. చరిత్ర ఎప్పుడూ ఇలాంటి మలుపులే తీసుకుంటుంది. వ్యవస్థలు వ్యక్తుల కంటే బలమైనవి కాగలవా?
ఒక అద్భుతమైన పరిపాలనా యంత్రాంగాన్ని సృష్టించడమంటే అంతిమంగా దాని సృష్టికర్త వంశస్థులే ఆ వ్యవస్థ చేతిలో కీలుబొమ్మలు అవ్వడమా? ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కూడా అధికార బదిలీ ఇలాగే సృష్టికర్తల నుండి ఆ వ్యవస్థను నడిపే అధికారుల చేతిలోకి వెళుతుందా? ఆరంభంలో మనం మాట్లాడుకున్న ఆ సహజ కవచం చివరికి మరాఠా చక్రవర్తులను కాపాడిందా లేక పీష్వాలను కాపాడిందా? ఇది వింటున్న ఎవరైనా సరే స్వయంగా ఆలోచించాల్సిన విషయం. ఈనాటి మన డీప్ డైవ్లో మాతో పాటు ఈ చారిత్రక అన్వేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.